మారుతి సుజుకి బ్రెజా లాంచ్ అవ్వబోతుంది. సో, ఒక్క రోజులో లాంచ్ అవ్వబోతుంది. దానికన్నా ముందే వాళ్ళ క్రాష్ టెస్ట్ ఇప్పుడు బిఎన్ క్యాప్‌లో క్రాష్ టెస్ట్ తాలూకా వీడియో అయితే బయటకొచ్చింది. అండ్ ఇది 5 స్టార్ అయితే మనకి బిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో స్కోర్ చేసిందండి. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ దీని యొక్క రేటింగ్స్ చూసుకున్నట్లయితే అడల్ట్ సేఫ్టీ ప్రొటెక్షన్ రేటింగ్ చూసుకుంటే నెక్సాన్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ దొరికింది. సో, నెక్సాన్‌కి 32 పాయింట్స్‌కి 29.41 రేటింగ్ వస్తే, మారుతి సుజుకి బ్రిజాకి 32కి 30.41 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో, ఎక్స్‌ట్రా వచ్చింది. అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ విషయంలో చూసుకున్నట్లయితే బ్రిజాకి 49కి 43 పాయింట్స్ వస్తే నెక్సాన్‌కి 43.83 అక్కడ కొంచెం ఎక్స్‌ట్రా అయితే నెక్సాన్‌కే ఉంది. బట్ స్టిల్ ఇప్పుడు బ్రిజా ఒక నెక్సాన్‌కి అట్ పార్ రేటింగ్ ఉంది. సేఫ్టీ రేటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. చాలా మంచి విషయం. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే మారుతి కార్ కాబట్టి ఆహ్, మారుతి కార్‌కి ఆ రేటింగ్ మేము యాక్సెప్ట్ చేయము. మారుతి కార్ నిజంగా అంత సేఫ్టీ ఎక్కడుంటది అనేది ఉంటుంది. కానీ మనం ఆలోచించాల్సింది ప్రాక్టికల్‌గా ఉండాలండి. రేటింగ్ అనేది టాటా కార్‌కొస్తే కరెక్టు, మారుతి కార్‌కొస్తే రాంగు అనేది తప్పు. మనం ఎప్పుడు కూడా న్యూట్రల్‌గా ఉండాలి. అండ్ మారుతి వాళ్ళు కూడా సేఫ్టీ విషయం వాళ్ళకి అర్థమైంది. సో, బిల్డ్ క్వాలిటీ వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు. సో, బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశారని మనం చెప్పుకోవచ్చండి. ఈవెన్ వీళ్ళు టెస్ట్ చేసినాక మనకి చూపిస్తారు. లైక్ జోన్ వైస్ సేఫ్టీ ఎలాగుందని జెప్పేసి. సో, ఓవరాల్‌గా అన్ని ఏరియాస్‌లో లైక్ చెస్ట్ పోర్షన్ గాని, నీ పోర్షన్ అన్నీ కూడా గుడ్ టు అడిక్వేట్ సేఫ్టీ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. నెక్సాన్‌లో కూడా సిమిలర్‌గానే ఉంది. పెద్ద చేంజెస్ ఏం లేవు. అండ్ మారుతి వాళ్ళు ఇప్పుడు టెస్ట్ చేసిన వేరియంట్ వచ్చేసి టాప్ ఎండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ అయితే వీళ్ళు టెస్ట్ చేశారు. 1.5 లీటర్ ఇంజిన్ ఉన్నది. సో, ఈ అప్లికబిలిటీ మాత్రం రేటింగ్స్ మొత్తం అన్ని వేరియంట్స్‌కి అప్లై అవుతున్నదని చెప్తున్నారనమాట. సో, రేటింగ్స్ అయితే అప్లై అవుతాయండి. క్రాష్ టెస్ట్ రేటింగ్, బిల్డ్ క్వాలిటీ ఒకటుంటే దాంతో పాటు యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ లైక్స్ ఎయిర్ బ్యాగ్స్ గానీ, ఏబీఎస్ విత్ ఈబీడీ ఇంకా హిల్ హోల్డ్ అసిస్ట్ ఇలాంటి కొన్ని యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయండి. అవి కూడా కార్ యొక్క సేఫ్టీకి ఇంపార్టెంట్ అవుతాయి. సో, మనం ఇక్కడ కారు విషయంలో మారుతి కంపెనీ అవ్వనివ్వండి, నెక్సాన్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. రేటింగ్ వచ్చిన దాన్ని రేటింగ్‌ని యాక్సెప్ట్ చేయాలి. సో, అందులో బిఎన్ క్యాప్ రేటింగ్ అయితే మేము యాక్సెప్ట్ చేయమంటున్నారు. కానీ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ సియరా లాంచ్ అయిన దగ్గర నుంచి టాటా వాళ్ళు కూడా జీఎన్ క్యాప్‌లో క్రాష్ టెస్ట్ చేయించట్లేదు. బిఎన్ క్యాప్‌లోనే చేపిస్తున్నారు. సో, బిఎన్ క్యాప్ రేటింగ్స్‌నే మనము తీసుకోవాల్సి ఉంటది. అండ్ బిఎన్ క్యాప్ వాళ్ళ ప్రొసీజర్ కూడా జీఎన్ క్యాప్ లాగే ఉంటది. బట్ యాహ్! గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో కొంచెం కండిషన్స్ కొంచెం స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి. నార్మ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అండ్ బిఎన్ క్యాప్ ఇప్పుడు గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో ఏడాస్ అనే ఫీచర్ ఆహ్, ఉంటేనే మనకి రేటింగ్ ఇస్తున్నారు. అంటే ఏడాస్ అనే ఫీచర్ లేకపోతే ఒక పాయింట్ డైరెక్ట్‌గా కట్ చేస్తున్నారు. ఇండియాలో ఇంకా ఏడాస్ ఫీచర్ అంత యూజ్‌ఫుల్ అయితే కాదు. సో, ఏడాస్ వల్ల పెద్ద బెనిఫిట్ లేదు. సో, ఇండియాలో అదే అప్లై చేశామనుకోండి, ఇట్ మే నాట్ బి మేకింగ్ రైట్ సెన్స్. సో, బిఎన్ క్యాప్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ కండిషన్స్ తగ్గట్టుగా వీళ్ళు టెస్ట్ కండిషన్స్ డిజైన్ చేసి పెట్టారండి. సో, అది మనం మైండ్‌లో పెట్టుకోవాలి. సో, ఈవెన్ విక్టోరియస్ కూడా ప్రస్తుతానికి ఇండియాస్ సేఫెస్ట్ కారు. అది చాలా మందికి చెప్తే ఆళ్ళు ఒప్పుకోరు. టాటా హ్యారియరు, టాటా సఫారీ కన్నా ఎక్కువ రేటింగ్ అయితే వచ్చింది. సో, మారుతికి కూడా అర్థమైంది. ప్రస్తుతం ఇండియన్స్ సేఫ్టీని సీరియస్‌గా తీసుకుంటున్నారు. మనం కూడా సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని అర్థమయ్యి బిల్డింగ్ స్ట్రాంగర్ కార్స్ అనమాట. సో, రేపు ఎలాగో లాంచ్ ఉంది కాబట్టి మనకింకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ బయటకొస్తాయి. సో, మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి. జస్ట్ లూజ్ కామెంట్స్ కాకుండా కన్‌స్ట్రక్టివ్‌గా మాట్లాడదాం. యూ కమెంట్ ఇన్ ఎ ప్రాపర్ వే లైక్ ఒక లాజికల్ పాయింట్‌తో మాట్లాడండి. ఐ విల్ రిప్లై టు ఎవ్రీ కమెంట్. అండ్ మీరు ఒకవేళ బ్రిజా ఫేస్ లిఫ్ట్ కోసం చూస్తున్నారు. డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకున్నారు. లేకపోతే బ్రిజా ఫేస్ లిఫ్ట్ కొనాలనుకుంటున్నారు అనుకుంటే గనక మన కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చండి. జాయిన్ అయితే గనక అక్కడ చాలామంది మీలాగా బ్రిజా కొనాలనుకునే వాళ్ళు ఉన్నారు. వాట్సాప్ గ్రూప్ ఉంది. బ్రిజా ఒక్కదానికే ఒక వాట్సాప్ గ్రూప్ 150 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. సో, గ్రూప్‌గా వెళ్లి కూడా బుక్ చేయొచ్చు. కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అండ్ ఈ బ్రిజా మీద అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్రిజా గురించి ఆల్రెడీ 2, 3 వీడియోస్ చేశాను. ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. అవి కూడా మీరు చెక్ చేయొచ్చు.